హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం చికెన్ పచ్చడి చేయబోతున్నాము. చికెన్ పిక్కల్ అంటే అందరికీ తెలిసి ఉండొచ్చు, అయినా ఈ రకంగా ఒకసారి చేసి చూడండి. నేను ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువగా కావాలి, మన చికెన్ని బాగా డీప్గా ఫ్రై చేసుకోవాలి. అందుకని నేను చిన్న ముక్కలుగా కట్ చేసిన విత్ బోన్స్ చికెన్ని ఒక 1/2 kg దాకా ఆయిల్లోకి వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి, ఎలాగంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా డ్రైగా ఫ్రై అయితేనే మన పచ్చడి మనకి నిలవ ఉండదు. దానిలోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఆ ముక్కలకి సరిపోయేటట్టు ఉప్పు వేసుకోవచ్చు. పసుపు వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండండి. కొంచెం అప్పుడప్పుడు కలిపితే అన్ని సైడ్లు ఈవెన్గా ఫ్రై అవుతుంది. కొంచెం కూడా వైట్ కలర్ ఉండకుండా బాగా గోల్డెన్ కలర్ అవ్వాలి. నేను ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ వీడియో మిస్ అయిపోయింది, అంటే కెమెరా ఆఫ్ అయిపోయింది. చికెన్ మంచిగా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేటప్పటికి మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే వాటర్ కూడా బాగా తగ్గిపోవాలి, అప్పుడే ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక చిన్న స్పూన్ మెంతుల పౌడర్ను, ఒక చిన్న స్పూన్కి నిండుగా సోంపు, అలాగే 1/2 స్పూను దాల్చిన చెక్క పౌడరు, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇవి అన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేటప్పుడు చిల్లీ పౌడర్ వేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ముందు వేస్తున్నాను. అది జస్ట్ మిక్స్ చేసి చూసుకొని, అంటే ఇది మామూలు చిల్లీ పౌడర్, బాగా కలర్ ఉంటుంది, అలాగే బాగా కారం కూడా ఉంటుంది. చూసుకొని ఇంకొక టీ స్పూన్ కూడా వేస్తున్నాను. కారం బాగా మిక్స్ చేసేసుకోండి. కారం ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా ఒక పొంగు వస్తే చాలు. ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ని రెడీ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. ఒక్కసారి ఉప్పు చూసుకొని కరెక్ట్ చేసేసుకోండి. నేను ఇంకా ఒక 1.5 స్పూన్ ఉప్పు కూడా వేసాను. కొంచెం చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ పోసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను. మళ్ళీ మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఏం కాదు. మరీ ఓవర్గా పులుపు అయితే బాగుండదు, అందుకని చూసుకొని వేసుకోండి. ఈ కారము, పులుపు, ఉప్పు అనేది మన ఇష్టానికి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఎంత కారం ఉంటే అంత ఉప్పు కూడా పట్టిద్ది. బాగా మిక్స్ చేసేసుకొని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి 1 or 2 days పక్కన పెడితేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడు దాకా మనం అది సర్వ్ చేసుకోకూడదు. అలాగే ఇది ఫ్రిడ్జ్లో పెడితే 1 నెల పైనే ఉంటుంది, బయట పెడితే 1 వారం దాకా మనం బయటే పెట్టుకోవచ్చు, ఏం కాదు. అందరూ పిక్కులతో ఎంజాయ్ చేసేసేయండి. అలాగే అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంటిన్యూస్. బాయ్ బాయ్.